ఘోష. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. 9 మంది మృతి, 25 మందికి గాయాలు. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు. కార్తీకేయ ఏకాదశి సందర్భంగా 15,000 మంది రాక, తిరిగి వెళ్లడానికి ఒకటే దారి కావడంతో ప్రమాదం. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఉదయం నుంచి ఆలయం కిటకిటలాడింది. భక్తులంతా ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో ఉదయం 11:45 తోపులాట జరిగింది. అది తొక్కిసలాటకు దారి తీసింది. హరిముకుంద హుందా అనే వ్యక్తి నిర్మించిన ఈ ఆలయాన్ని 4 నెలల కిందటే ప్రారంభించారు. అప్పటి వరకు ఏ రోజు 2,000కు మించిన భక్తులు రాలేదు. మంచి రోజు అన్న భావనతో ఒక్కసారిగా 15,000 మందికి పైగా తరలివచ్చారు. ఆలయంలోకి వెళ్లడానికి, తిరిగి రావడానికి 12 అడుగుల మెట్ల మార్గమే ఉంది. అక్కడ స్టీల్ రైలింగ్ ఏర్పాటు చేశారు. వెళ్లేవారు బయటకు వచ్చేవారి తాకి తట్టుకోలేక రైలింగ్ విరిగిపోయింది. దాంతో మెట్లపై నుంచి భక్తులు ఒకేసారి ఒకరిపై పడిపోయారు. పడిపోయిన రేలింగ్ కింద కొందరు చిక్కుకుపోయారు. తొక్కిసలాటలో భక్తులు కాళ్ళ కింద నలిగిపోయి ఊపిరాడక విలువెల్లాడిపోయారు. ఆలయ ఆవరణలో వారి ఆహాకారాలు మిన్నంటాయి. ఘటనా స్థలంలోనే 7గురు, ఆసుపత్రిలో మరో 2 చనిపోయారు. గాయపడిన వారిలో చాలా మంది కాళ్ళు చేతులు విరిగిపోయాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. 3 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని టెక్కలి శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పాలస్ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలియగానే నందిగామ మండలం పింఛన్లపాలెంలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆలయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కరి, ఎస్పీ కేశి మహేశ్వర్ రెడ్డి వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతుల వివరాలు: ఏదూరు చిన్నమ్మి 50 సంవత్సరాలు, రామేశ్వరం టెక్కలి మండలం. రాబాక విజయ పిట్టలసరియ టెక్కలి మండలం. పురిపింటి నీలమ్మ దొక్కలవానిపేట వజ్రపుకొత్తూరు మండలం. దువ్వు రాజేశ్వరి బెల్లుపాటియ మందస మండలం. చిన్న యశోదమ్మ శివరాంపురం నందిగామ మండలం. రూప గుడ్డి భద్ర ఒడిశా. బోర బృంద బోయవీధి మందన. డొక్కర అమ్ములమ్మ 50 సంవత్సరాలు, సూర్యకళని పలాస. లొట్ల నిఖిల్ 13 సంవత్సరాలు, బింకిలి సోంపేట మండలం. ఈ ఏప్రిల్లోనే ప్రారంభం, అంతలోనే విషాదం. కాశీబుగ్గ విజయ వెంకటేశ్వరాలయాన్ని ఉద్దానం చిన్న తిరుపతిగా పిలుస్తారు. దీన్ని కాశీబుగ్గకు చెందిన హరి ముకుంద పండ తన ఎస్టేట్లో 12.40 ఎకరాలు నిర్మించారు. ఓసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈసారి దర్శనం సరిగ్గా జరగలేదు. దాంతో తానే ఆలయం కట్టుకుంటానని 2015లో పునాది వేశారు. ఈ ఏప్రిల్ 30న ఆలయాన్ని ప్రారంభించారు. 2,000 మంది సామర్థ్యం ఉన్న ఈ ఆలయానికి ఏకాదశి సందర్భంగా 15,000 మందికి పైగా రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఘటన జరిగాక ఆలయం ఆవరణలో ఉన్న 90 ఏళ్ల హరిముకుంద పండతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అసలు ఊహించలేదు. ఆలయానికి రోజుకు 2,000 మంది వస్తుంటారు. భక్తుల ప్రసాద వితరణ చేసి పంపిస్తాను. ఇలా జరగడం దురదృష్టకరం. ఇంతమంది వస్తారని అస్సలు ఊహించలేదు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. హరిముకుంద పండ. ఇది చాలా ఘోరంగా భావించవచ్చు. 15,000 మంది రావడం అంటే ఒకేసారి భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు. కానీ ఇంత భక్తి అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంతమంది ఉన్నారు, పిల్లల్ని తీసుకెళ్తున్నాము. సో ఆలోచించుకోండి. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. కాశీబుగ్గలోని ఆలయంలో తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని పెద్దనవారిపల్లిలో పేదల సేవల కార్యక్రమానికి హాజరైన సీఎం ఈ దుర్ఘటనపై స్పందించారు. కార్యక్రమానికి ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే భద్రత కల్పించి ఉండేవారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొందరు వ్యక్తుల కారణంగా
ఇలా ఇట్టి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటన కారకులపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్లనే దుర్ఘటన. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 17 లక్షల చొప్పున ఆర్థిక సాయం. తీవ్రంగా గాయపడిన ఒక్కొక్కరికి 3.5 లక్షలు. ప్రైవేటు ఆలయాలపై నిరంతర పర్యవేక్షణ. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి లోకేష్. సో చూస్తున్నారు కదా. తొక్కిసలాట ఘటనపై లోకేష్